హలో మూవీ బడ్డీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇఫ్ విషెస్ కుడ్ కిల్ ఈ మూవీ ఎక్స్ప్లెనేషన్ వెళ్ళబోయే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. ఈ మూవీ స్టార్టింగ్లో ఒక అమ్మాయి అయితే ఫోన్ ముందర నిలబడుకొని వీడియో రికార్డ్ చేస్తూ తన డేట్ ఆఫ్ బర్త్ రాసి మరీ గొంతు కోసుకొని చనిపోతుంది. చనిపోయే ముందు నేను అనుకుంటున్నాను అందరూ చనిపోవాలి అని చెప్పి అయితే అనుకుంటూ చనిపోతుంది. దాని తర్వాత ఆ వీడియో అయితే అలానే రికార్డ్లో అయితే ఉండిపోతుంది. ఇంకా మన సీన్ కట్ చేస్తే మన హీరోయిన్ అయితే చూపిస్తారు. ఆమె పేరు వచ్చేసి దీంట్లో సియాక. ఇది వచ్చేసి మెయిన్ హీరోయిన్. సో ఈమె వచ్చేసి ఒక కాలేజ్లో అయితే చదువుకుంటూ ఉంటుంది. ఇంకా తను బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఎవరికో మెసేజ్ అయితే పెడుతుంది, నేను వెళ్తున్నా నువ్వు రా అని చెప్పి. ఇంకా అక్కడికి తన బాయ్ ఫ్రెండ్ వస్తాడు. దీని పేరు వచ్చేసి గోను. సో వీళ్ళిద్దరు అయితే లవ్లో అయితే ఉంటారు. ఇంకా ఈ అమ్మాయి పేరు వచ్చి నారి. ఈ అమ్మాయి అయితే గోనుని లవ్ చేస్తూ ఉంటుంది. ఇంకా గోను వాళ్ళందరూ కాలేజ్కి వెళ్తున్నప్పుడు ఆ అమ్మాయి అయితే చూస్తుంది. ఇంకా వాళ్ళతో పాటు వెళ్ళాలని చెప్పి అక్కడి నుంచి అయితే దిగేస్తుంది. మొత్తం 5 మెంబర్స్ ఉంటారు వీళ్ళ ఫ్రెండ్స్. ఫస్ట్ వచ్చేసి ఇంకొక అబ్బాయి పేరు వచ్చేసి సాంజు. ఈ అబ్బాయి అయితే చాలాతో క్లోజ్గా ఉంటాడు. అంతేకాకుండా ఈ అబ్బాయి మీ ఇద్దరు లవ్ చేసుకుంటున్నారా అని చెప్పి సియాంకాని అండ్ గోనుని అయితే అడుగుతాడు. అప్పుడు నారికి అయితే కోపం వస్తుంది. ఎందుకంటే గోని లవ్ చేస్తుంది కదా నాని, సో దానికి కోపం వస్తుంది. ఫస్ట్ నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో అని చెప్పేసి చెప్తుంది. ఇంకొక అబ్బాయి పేరు వచ్చేసి అర్జున్. తనైతే చాలా క్లవర్ బాయ్, అంతేకాకుండా క్లాస్ టాపర్ కూడా అయి ఉంటాడు. ఇంకా ఆ తర్వాత వాళ్ళిద్దరూ అయితే మాట్లాడుకుంటూ ఉంటే మ్యాథ్స్లో మన క్లాస్ టాపర్ వచ్చింది, సెకండ్లో ఉన్నారు హాజున్ అండ్ సాంజు అని చెప్పి అయితే అంటారు. సాంజున్ ఎందుకు అలా అందరూ అంటూ ఉంటారంటే తను కొంచెం చాలా అల్లరి చేస్తూ ఉంటాడు. సో ఎవరు నమ్మరనమాట. తను ఎప్పుడు మ్యాథ్స్లో ఫెయిల్ అవుతూ ఉంటాడు. సో తనకి డిప్రెషన్ అనేది చాలా ఉంటుంది. అంతలోపై తనకైతే ఒక మెసేజ్ అయితే వస్తుంది, ఏమనంటే నీ కోరిక నెరవేరింది అని. సో ఇదంతా అయితే వాళ్ళ ఫ్రెండ్స్కి అయితే చెప్తాడు. కానీ వాళ్ళ ఫ్రెండ్స్ తనకి పిచ్చి పట్టింది, తను మ్యాథ్స్ చదవలేక అలా చేశాడు అని చెప్పి అయితే వాళ్ళైతే అనుకుని తను చెప్పిందంతా లైట్ తీసేసుకుంటారు. యాప్ గురించి అయితే ఎవరు పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. హాజన్ది నెక్స్ట్ డే అయితే బర్త్డే అయితే ఉంటుంది. సో నువ్వు వస్తున్నావా పార్టీకి అని చెప్పి అయితే ఇమ్నారి అండ్ సయాంక అయితే ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా అక్కడికి హాజన్ రావడంతో అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతారు. హాజన్ను నారిని అయితే లవ్ అయితే చేస్తూ ఉంటాడు. ఇంకా తర్వాత వాళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. సో అప్పుడే ఒకటైతే చూపిస్తారు. అక్కడ ఒక పాము ఉంటుంది, వైట్ కలర్ పాము. సో ఆ పాము అనేది బయటికి అయితే వస్తుంది. అప్పుడు వాళ్ళ హస్బెండ్కి వెళ్ళి చెప్తుంది, ఏదో వస్తుంది అని చెప్పి అయితే చెప్తుంది. సీన్ కట్ చేస్తే ఇంకా గానో అండ్ సియాంక ఇద్దరు కలిసి అదే లాంగ్ జంప్ ఉంటుంది కదా, సో అది ఆడుతూ ఉంటారు. నేషనల్కి సెలెక్ట్ అయ్యి నేషనల్లో ఆడాలి అని చెప్పి అయితే వాళ్ళకు కోరికగా ఉంటుంది. ఇంకొక పక్క ఏమవుతుందంటే తను చాలా డల్లుగా ఉంటాడు హాజున్. ఇంకొక పక్క ఇంటర్నేషనల్కి సెలెక్ట్ అయ్యావు అని చెప్పి అయితే తనకైతే వస్తుంది. ఇంకా గాజు అయితే ఫోన్లో అయితే ఆ మాట్లాడుతున్నది వింటూ ఉంటాడు. ఏమనంటే నవ్వుతాడు అనమాట. వాడి ఏంటి ఈ వయసులో బర్త్డే చేసుకోవడం అని చెప్పి అయితే వాళ్ళు అనుకుంటూ ఉంటారు. ఇంకొక పక్క గోను అండ్ సియాంక లవ్ మ్యాటర్ వాళ్ళ పీటీ టీచర్కి అయితే తెలిసిపోతుంది. ఇంకా హాజున్ అయితే తనని గమనిస్తూ ఉంటాడు. ఇంకొక పక్క సియాంక కోసం గాను అయితే వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇంక వాళ్ళిద్దరూ కలిసి అయితే వెళ్ళిపోతారు. ఆ తర్వాత రూమ్లో ఒంటరిగా సియాంక అయితే ఉంటుంది. అన్ని మెసేజెస్ కాల్స్ చూసి ఎందుకు ఇన్నిసార్లు సాంజు ఫోన్ చేశాడు అని చెప్పి అయితే అనుకుంటాడు. ఇంకా అంతలోపే తనని ఇంట్లోకి అయితే పిలుస్తుంది గానుని. సో వాళ్ళిద్దరు డిన్నర్ చేసిన తర్వాత ఇలా అయితే అనుకుంటారు, ఇంకా నేను ఇంటర్నేషనల్ సెలెక్ట్ అయ్యాను కదా, ఇంకా నేను వెళ్ళిపోతానేమో అని చెప్పి అయితే అనుకుంటారు. ఇంకొక పక్క పార్టీకి రమ్మని చెప్పి అయితే ఇమ్నారికి అయితే ఒక మెసేజ్ అయితే వస్తుంది. సో ఈ కిమ్నార్ అయితే అక్కడికైతే వెళ్తుంది పార్టీకి. ఇంకా అక్కడ నువ్వు లవ్ చేసే అబ్బాయి ఇతనేనా అని చెప్పి అయితే వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా అంతేకాకుండా ఎన్నిసార్లు కాల్ చేస్తున్నా కూడా ఎవరు అయితే పట్టించుకోరు అండ్ లిఫ్ట్ కూడా చేయరు. ఇంకా సాజు అయితే చాలా భయపడుతూ ఉన్నట్లయితే మనకు కనిపెడతాడు. సో ఇంకా ఆ తర్వాత ఏమవుతుందంటే ఇంటర్నేషనల్కి నువ్వు వెళ్ళిపోతావు కదా, సో అప్పుడు వెళ్ళిపోయినప్పుడు అంటే 1 వీక్ వరకు నువ్వు కనిపించావు కదా, అప్పుడు ఎలా అని చెప్పి అయితే అనుకుంటాడు. సరే మనం కోరిక కోరదాము అని చెప్పి అయితే 1 వీక్ మొత్తం క్యాన్సిల్ అయిపోవాలి ట్రైనింగ్ అని చెప్పి అయితే డేట్ ఆఫ్ బర్త్ రాసుకొని అయితే గాను అయితే కోరిక అయితే కోరుతాడు. ఇంకా ఆ తర్వాత సాంజు ఏమి ఇంకా రాలేదు, వాళ్ళు వెళ్ళిపోయారేమో అని చెప్పి అయితే అనుకుంటాడు. అక్కడ టైమింగ్ అయితే 2 మినిట్స్ వరకు ఉంటుంది. ఇంకా ఆ తర్వాత ఏమవుతుందంటే తను విచిత్రంగా అయితే ప్రవర్తిస్తూ ఉంటాడు. ఇంకా పక్కనే ఉన్న బ్లేడ్ని తీసుకొని కోసుకోవాలి అని చెప్పి అయితే అనుకుంటాడు. ఇంకా అంతేకాకుండా స్కూల్లో ఉన్న పిల్లలందరూ ఆశ్చర్యపోతారు. ఇంకా ఆ టైమింగ్ అయిపోతున్నప్పుడే ఇంకేమవుతుందంటే తను తీసుకుని అయితే తనంతకు తానే బలవంతంగా మెడ కోసుకొని అయితే చనిపోతాడు. సో ఆ టైమింగ్ అనేది ఆగిపోతుంది అనమాట. ఇంకొక పక్క ఏమవుతుందంటే ఆ అబ్బాయి టైమింగ్ అనేది మొదలవుతుంది. ఎవరిదంటే ఆ గోను కోరిక కోడింటాడు కదా, సో అదైతే మొదలవుతుంది. ఇంకా మనకి ఫ్లాష్ బ్యాక్ అయితే చూపిస్తారు. వీళ్ళు
మంది 5 మెంబర్స్ అనేది చాలా బెస్ట్ ఫ్రెండ్స్. సియాంక వాళ్ళ మమ్మీ, డ్యాడీ యాక్సిడెంట్‌లో చిన్నప్పుడు చనిపోతారు. సియాంక వాళ్ళ అత్త వాళ్ళ దగ్గర అయితే ఉంటుంది. సో, వాళ్ళందరూ కలుస్తారనమాట అప్పుడే. సో, ఇదంతా మనకి ఫ్లాష్ బ్యాక్ అయితే చూపిస్తారు. సో, ఇదంతా తను చూస్తుండగానే చనిపోతాడు. ఇంకా ఆ తర్వాత తనకి ఇంకొక ఫ్లాష్ బ్యాక్ అయితే గుర్తొస్తుంది. అయ్యో! నేను నైట్ బర్త్‌డే పార్టీకి రాలేను. నాకు ఇంటర్నేషనల్ సెలెక్ట్ అయ్యాను అని చెప్పైతే దాన్నైతే తీసుకొనైతే ఇస్తాడు. ఇంకా ఆ తర్వాత ఏమవుతుందంటే పీటీస్ దగ్గరికి వెళ్ళి నేను నీది అయిపోతుంది అని చెప్పైతే చెప్తారు. అంటే ఆ ట్రైనింగ్ అనేది క్యాన్సిల్ అయింది అని చెప్తారు. సో, తనకైతే డౌట్ వస్తుంది. ట్రైనింగ్ క్యాన్సిల్ అవ్వడం ఏంటి? నా కోరిక తీరడం ఏంటి? అని చెప్పైతే తొందరగా పరిగెత్తుకుంటూ వచ్చి గోను దగ్గరికైతే వస్తుంది. మొబైల్ తీసుకొని టైం స్టార్ట్ అయిందా అని చెప్పైతే చూస్తుంది. చూస్తుంటే టైం అనేది స్టార్ట్ అయిపోయి ఉంటుంది. ఏంటి నువ్వు నమ్ముతున్నావా గోను చెప్పింది అని చెప్పైతే గోను అయితే అడుగుతాడు. అవును నమ్ముతున్నాను. మనం ఎందుకు నమ్మకూడదు దీన్ని? మనం చనిపోతాము. ఇంకా నువ్వు చనిపోతావా అని చెప్పైతే ఏడుస్తుంటారు. అప్పుడే నారి వచ్చేసి ఏం పిచ్చి పట్టిందా నీకు? అయితే ఈరోజంతా మనం నైట్ అంతా ఒకటే రూమ్‌లో ఉండి కలుద్దాము. అప్పుడు మనకి తెలుస్తుంది కదా! అని చెప్పైతే అనుకుంటారు. ఇంకా ఆ తర్వాత గోను ఇంటికొచ్చి పడుకోగానే కాల్ అయితే వస్తుంది. సో, ఆ కాల్ లిఫ్ట్ చేయగానే ఇంకా తను తీసుకొనొచ్చి సినారి దగ్గరికైతే వస్తాడు. సో, వచ్చిన వెంటనే ఈ వాయిస్ నీది కాదు అని చెప్పైతే అనుకుంటారు. ఇంకా అందరూ కలిసి అయితే ఒక రూమ్‌లోకైతే ఉంటారు. ఇంకా యాప్ ఎన్ని సార్లు డిలీట్ చేస్తున్నా డిలీట్ అవ్వదు. ఆ టైం కూడా డిలీట్ అవ్వదు. ఇంకా కన్ను దురద పెడుతుందని చెప్పి కన్ను అయితే నలుపుకుంటూ ఉంటాడు. ఇంక అంతలోపే అక్కడ తనకేదో కనిపించినట్లయితే అనిపిస్తుంది. ఇంక అక్కడ ఏదో ఉన్నట్లు అనిపించి తన కళ్ళలో తనే పొడుచుకుంటాడు. ఇంక అంతే కాకుండా అక్కడ ఒక దయ్యం ఉన్నట్లయితే అనిపిస్తుంది. ఇంక వాళ్ళందరూ కలిసి తననైతే కాపాడతారు. ఇంక తనని పైకైతే ఎత్తుతారనమాట. ఇంక అంతలోపే తనకైతే అన్నీ తెలిసిపోతూ ఉంటాయి. సో, తర్వాత ఏమవుతుందంటే ఆ టైం అనేది ఇంకా చాలా సేపటి వరకు అట్లనే ఉంటుంది. ఇంకా తర్వాత తొందరగా అయితే హాస్పిటల్‌కైతే తీసుకొనైతే వెళ్తాడు. ఆ తర్వాత ఏమవుతుందంటే తనకి క్రిటికల్‌గా ఉంది గోనుకి అని చెప్పైతే చెప్తారు. అంటే ఆ యాప్‌లో ఎవరైతే కోరికలు తీరుతాయో అప్పుడు వాళ్ళందరికి అలా జరుగుతూ ఉంటదనమాట. సో, ఇంక తర్వాత తనకైతే బాగానే ఉంటుంది. సరే నేను మీ ఇంటికి వెళ్ళి నా బుక్స్ తెచ్చుకుంటాను అని చెప్పేసి నిమ్నారి అయితే అడుగుతుంది. సరే వెళ్ళు నా బర్త్‌డేనే నా పాస్‌పోర్ట్ అని చెప్పేసి చెప్తుంది. ఇంక అంతలోపే తనైతే చూస్తుంటాడనమాట అర్జును అంటే క్లవర్ బాయ్ ఉంటాడు కదా! సో, వాళ్ళ అక్క అయితే ఫోన్ చేస్తుంది. ఫోన్ చేసి నువ్వు దాన్ని ముట్టుకోవద్దు. అదొక గిరుగో యాప్ అది శపించబడిన యాప్ దాంట్లో దయ్యాలుంటాయి అని చెప్పేసి చెప్తుందనమాట. ఆ పాము మళ్ళీ బుస కొట్టడంతో ఆ అమ్మాయి ఎక్కడ నిన్ను కాపాడిన అమ్మాయి, ఆ అమ్మాయిని వెంటనే వెళ్ళి ఆపు అని చెప్పైతే చెప్తుంది. ఇంక అంతలోపే ఆ అమ్మాయి గిరుగో యాప్ అనేది ఓపెన్ చేసి మరి అంటే గోను బ్రతకాలి అని చెప్పైతే తను మళ్ళీ కోరికైతే కోరుకుంటుంది. ఇంకొక పక్క ఏమవుతుందంటే ఆ కోరిక కోరుకునే టైంలో ఆ అమ్మాయి కోరుకున్న తర్వాత ఆ టైం అనేది ఆగిపోతుంది. ఆ ఫోన్ అనేది ఆ అమ్మాయి దగ్గర అయితే ఉంటుంది. సో, తర్వాత తనకి ఏం చేయాలో అయితే అర్థం అవ్వదు. ఇదంతా అయితే తనకైతే తెలుస్తూ ఉంటుంది. ఇంకా ఆ తర్వాత మన అక్క మనల్ని కాపాడుతుంది. మనం వెంటనే మా అక్క దగ్గరికి వెళ్ళాలి. మా అక్క ఒక చేతబడి చేసేది అని చెప్పైతే చెప్తుంది. ఇంక వీళ్ళిద్దరూ కలిసి మా చేతబడి చేసే వాళ్ళ అక్క దగ్గరికైతే వెళ్తారు. ఇంక వాళ్ళు వెళ్ళేటప్పుడు చాలా ఎదుర్కొంటారనమాట. ఎందుకంటే తను చనిపోవాలి రూల్ ప్రకారం. ఆ యాప్‌లో ఎవరైతే కోరికలు కోరుతారో వాళ్ళ కోరిక నెరవేరిన తర్వాత వాళ్ళైతే చనిపోవాలి. సో, అలా అయితే అనుకుంటారు. ఇంక ఎంతసేపటికి వాళ్ళైతే చేరుకుంటారు చివరికి. ఇంక అక్కడికి వాళ్ళ బావ అయితే వస్తాడు. అంటే వాళ్ళ అక్క వాళ్ళ హస్బెండ్ అయితే అక్కడికైతే వస్తాడు. సో, వచ్చి ఇంకా తనకి అంతలోపే ఫోన్ వస్తుంది. ఫోన్ ఎత్తుతుందనమాట. సో, ఫోన్ ఎత్తితే ఆ ఫోన్ చెప్పొద్దు అడ్రస్ ఎక్కడుందో నువ్వు ఎక్కడున్నావో అని చెప్పేది చెప్తుంది. ఇంకా అది ఎంతసేపటికి అదైతే తాడు పట్టుకొని లాగితే కానీ కిందికైతే రాదు. ఎందుకంటే తనకి దయ్యం పట్టి ఉంటుంది. సో, అందుకని తను కొంచెం అయితే మాట్లాడిన తర్వాత ఇంకా తనైతే దించుతుంది. సో, దించిన వెంటనే నాకు కొంచెం పని ఉంది. ఇక్కడికి ఎవ్వరు రావద్దండి అని చెప్పైతే తనైతే ఒక పడుకోపెడుతుందనమాట. నువ్వేం చేసినా వెనకాల తిరిగైతే చూడొద్దు. వెనకాల తిరిగి చూడకుండా 3 వాకిళ్ళు ఉంటాయి. ఆ 3 వాకిళ్ళు దాటుకొని వస్తే మనం ఆ దయ్యాన్ని అయితే ఎదిరించొచ్చు అని చెప్పైతే చెప్తుంది. ఇంకా మొదటి వాకిల్లోకి వెళ్తుందనమాట. సో, మొదటి వాకిల్లోకి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే అంటే నీ చేతికి నేను దారం కట్టాను. నీ వెనకాలే నేను ఉంటాను. ఆ దయ్యంకి నేను ఉన్నట్లు అయితే తెలియకూడదు అని చెప్పైతే చెప్తుంది. ఇంకా తర్వాత హాస్పిటల్లోకి అయితే వెళ్తుంది. అంటే అది హెలూసినేషన్ అన్నమాట. హాస్పిటల్లోకి అయితే వెళ్తుంది. అక్కడ తను మళ్ళీ కోసుకుంటున్నట్లయితే కనపడుతుంది. సో, ఇంకా చివరికి ఏమవుతుందంటే అలా చాలా అయితే జరుగుతూ ఉంటాయి. తను వెనకాల తిరిగి చూస్తే తనకైతే అర్థమైపోతుందనమాట ఆ దయ్యంకి. ఇంకా ఆ తర్వాత అక్కడి నుంచి తప్పించుకొని అయితే వచ్చేస్తుంది. ఇంకా సెకండ్ డోర్ తెరుచుకొని అయితే రావాలి. ఇంకా అక్కడ ఏమవుతుందంటే వాళ్ళ మమ్మీ డాడీ యాక్సిడెంట్ అయి ఉంటుంది కదా! సో, ఆ సీన్ అయితే చూపిస్తుంది. సో, ఆ సీన్‌లో కూడా దయ్యం అయితే తనని డైవర్ట్ చేయడానికి చాలా ట్రై చేస్తుందనమాట. సో, అక్కడి నుంచి కూడా తప్పించుకొని అక్కడి నుంచి అయితే వచ్చేయాలని ట్రై చేస్తుంది. అక్కడ డోర్స్ అనేవి కనిపిస్తాయి. సో, అక్కడి నుంచి అయితే వచ్చేస్తుంది. ఇంకా థర్డ్ టైం ఏం జరుగుతుందంటే ఇంకొక వాకిలి ఉంటుంది. సో, అక్కడ అందరూ అయితే ఊరేసుకొని చనిపోయినట్లు అంతా కనపడుతూ ఉంటుంది. ఇంక అంతే కాకుండా చివరికి ఆ దయ్యం ఎలాగైనా
వీళ్ళు ఎక్కడున్నారో కనిపెట్టాలి, తనని చంపేయాలి అని చెప్పి అయితే అనుకుంటూ ఉంటుంది. ఇంక అంతలోపే తనకైతే స్పృహ అయితే వచ్చేస్తుంది. అంటే స్పృహ రాదు, అదొక హాలుసినేషన్ అనమాట. అంటే నువ్వు ఎక్కడున్నావో చెప్పు, నువ్వు ఇక్కడే ఉన్నావు, వెనకాల తిరిగి చూడు, నీ వెనకాల ఎవరో ఉన్నారు అని చెప్పి అయితే తను కళ్ళు నులుపుకుంటూ ఉంటాడు. ఎవరిలాగా అంటే సేమ్ గోనులాగా. సో తను వెనకాల తిరిగి చూడదనమాట. కానీ ఇంకా మ్యాక్సిమం చూడాల్సి వస్తుంది. సో చూసిన వెంటనే తనైతే కనిపెట్టేస్తుంది అనమాట. అంటే అదంతా చీలిపోతుంది. సో చీలిపోవడంతో ఆ చేతికి అతను ఆ దారం చూసుకొని సో ఇంకా తను ఇక్కడే ఉంది, నా దగ్గరే ఉంది అని చెప్పైతే తనకైతే అర్థమవుతుంది. ఇంక అంతే కాకుండా తను ముందుకైతే వెళ్తూ ఉంటుంది. ఎక్కడున్నావో చెప్పు అని చెప్పి తను దయ్యం అయితే చాలా మ్యానిపులేట్ చేయడానికైతే ట్రై చేస్తుంది. ఇంక అంతే కాకుండా ఇంక లోపలికి వెళ్తూ ఉండంగా చాలా అయితే రెడ్ ఫోన్ అయితే ఒకటి కనిపిస్తుంది తనకి. ఇంకా రెడ్ ఫోన్ పక్కనే ఒకటైతే ఉంటుంది డోరు. సో ఆ డోర్ తీసుకొని అయితే బయటికైతే వచ్చేస్తుంది. సో ఇంతటితో ఇదైతే అయిపోతుందనమాట. ఇంకా వాళ్ళకి సేఫ్ అయితే అవుతారు. ఇంకా తర్వాత తనకైతే బ్లడ్ అంతా వచ్చేస్తుందనమాట. ఎందుకంటే ఆ దయ్యం తనని కనిపెట్టేసింది కదా! సో దానికి తనకి బ్లడ్ అనేది వచ్చేస్తుందనమాట. ఇంక తర్వాత నువ్వు కాపాడుకో అని చెప్పైతే చెప్తుంది. ఇంకా తర్వాత వాళ్ళైతే ఆ స్నేక్ దగ్గరికి వెళ్ళి తనైతే ట్రీట్మెంట్ అయితే తీసుకుంటుంది. ఇంకా వాళ్ళ అత్త దగ్గరికైతే వెళ్తుంది. వాళ్ళ అత్త డాక్టర్ అని చెప్పాను కదా! సియాంక వాళ్ళ అత్త. సో అక్కడికైతే వెళ్తుంది. తర్వాత ఏమవుతుందంటే ఆ అమ్మాయి వీడియో తీసుంటుంది కదా! సో ఆ వీడియో అంతా చెక్ అయితే చేస్తూ ఉంటుంది. ఇంకా ఆ తర్వాత ఏమైంది తనకి అని చెప్పి అయితే అడుగుతూ ఉంటారు. తనకి దయ్యం పట్టింది. అదొక గిరుకో యాపు, అదొక శపించబడింది. అక్కడ ఎవరో శవాలు ఉన్నాయి, అక్కడ ఎవరో చంపుతున్నారు, దీన్ని ఆపాలంటే దాన్ని ఆపాలి అని చెప్పి అయితే చెప్తారు. సో చెప్పిన వెంటనే వాళ్ళ అక్క ఇదంతా నేను చూసుకుంటాను, కానీ మీరు నాకు కొంచెం కోఆపరేట్ చేయాలి, ఇదంతా నువ్వే చేయగలుగుతావు అని చెప్పి అయితే దాని సియాంకకైతే చెప్తుంది. సరే నేను చేయగలుగుతాను అని చెప్పి అయితే ఇంక అక్కడ పడుకుంటారు. సో పడుకున్న వెంటనే పైనుంచి బ్లడ్ పడుతున్నట్లయితే ఒక వర్షం లాంటి సౌండ్ అయితే వస్తుంది. ఇంక అంతేకాకుండా వర్షం పడుతున్నట్లు అనిపించిన తర్వాత ఇంకా తనకి ఇంకా డ్రీమ్స్‌లో అయితే చాలా చాలా వస్తూ ఉంటాయి. ఇంకా అక్కడ బ్లడ్ అంతా పడుతూ ఉంటుంది. తను చాలా భయపడిపోయి గట్టిగా అయితే అరుస్తుంది. సో అరిచిన వెంటనే నీకేం అవ్వదు, నువ్వు ఈ తాడు నువ్వు పెట్టుకొనుండు, నువ్వు వెళ్ళి ఆ ఫోన్స్ అవన్నీ ఎవరో కనుక్కొనిరా, ఇక్కడ నాకొక పని ఉంది అని చెప్పేసి చెప్తుంది. ఈ తాడు ఉన్నంత వరకు నేను ఆ దెయ్యం ఏమీ చేయలేదని కూడా చెప్తుంది. ఇంకా ఆ అబ్బాయికైతే వాళ్ళ అక్క అంటే ఇష్టం ఉండదు. ఎందుకంటే చేతబడి చేస్తుంది కాబట్టి. సో ఇంకా సారీ అక్క అని చెప్పైతే అక్కడి నుంచి అయితే వచ్చేస్తారు. ఇంకా వచ్చేసిన తర్వాత ఫస్ట్ ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో అక్కడ నుంచి మొదలు పెట్టాలి అని చెప్పి అయితే అనుకుంటారు. ఇంకా వాళ్ళందరూ అయితే సెర్చ్ అయితే చేస్తూ ఉంటారు. సో సెర్చ్ చేస్తున్నప్పుడు ఏమనిపిస్తుందంటే అంటే ఇదంతా ఎలా జరిగింది, ఎవరు కోరిక కోరుకున్నారు, అసలు ఆ ఫోన్ ఏంటి అని చెప్పి అయితే మొత్తం అయితే చూస్తూ ఉంటారు. ఎవరి దగ్గర అంటే సాజు దగ్గర. అంటే సాజుకి ఫస్ట్ ఈ లింక్ ఎవరు పెట్టారు అని చెప్పి అయితే ఒకటైతే ఉంటుంది. సో ఎక్కువ ఎన్నిసార్లు ఎక్కడ కలిశారు అని చెప్పి అయితే చూస్తాడు. తర్వాత ఇంకా తను నారి అయితే వాళ్ళ రూమ్లోనే ఉంటుంది. సో రూమ్లో ఉండడం వల్ల ఇంకా తను కూడా అక్కడికైతే వస్తాడు. అంటే ఫోన్ కోసం, నా ఫోన్ ఇక్కడ ఉండాలి కదా, ఎక్కడికి వెళ్ళింది అని చెప్పి. ఇంకా ఆ అబ్బాయి అయితే ఫ్రీక్వెంట్గా కలిసిన ఒక అబ్బాయి అయితే ఉంటాడు. సో ఆ అబ్బాయి దగ్గరికి వెళ్ళి ఈ లింక్ ఎలా వచ్చింది అని చెప్పి అయితే అడుగుతాడు. ఈ లింక్ ఏంటి, గిరుకో యాప్ నీకు ఎవరు చెప్పారు అని చెప్పి అయితే తనైతే అడుగుతారు. సో అడిగిన వెంటనే నాకు తెలీదు, నాకు ఇదంతా వాళ్ళు చెప్పారు అని చెప్పి అయితే తనైతే చెప్తాడు. సో చెప్పిన వెంటనే ఇదంతా ఎక్కడి నుంచి మొదలైంది అని చెప్పి తనని కొట్టయితే అడుగుతారు. సో కొట్టిన వెంటనే తనైతే చెప్తాడు కొన్ని అడ్రస్లు. సో అక్కడికి వెళ్ళి అయితే వాళ్ళు చూడాలని చెప్పి అయితే అనుకుంటారు. తర్వాత ఏమవుతుందంటే ఇంకా ఒక అమ్మాయి ఫోటో అయితే కనపడుతుంది. సో ఈ అమ్మాయే అంటే చేతబడి చేసేది వీళ్ళమ్మ. తిన దగ్గర నుంచే వీళ్ళే కనిపెట్టారు ఈ యాప్‌ని అని చెప్పైతే తనైతే చెప్తాడు. ఆ తర్వాత ఏమవుతుందంటే ఇంకా వాళ్ళ అమ్మ అయితే అనుకుంటూ ఉంటుందనమాట. అంటే అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటారు. సో మనం ఇప్పుడు ఈ అమ్మాయి వాళ్ళ ఇల్లు ఎక్కడుందో వెతకాలి అని చెప్పి వాళ్ళ ఇల్లు వెతకడానికైతే వెళ్తారు. సో అంతా చెక్ కింద చేస్తూ ఉంటారు. ఇంక చివరిగా అక్కడైతే ఒక ముసలామె అయితే ఉంటుంది. ఆ ముసలామెనైతే అడుగుతారు. ఇట్లా ఎలా జరిగింది, ఎలా వాళ్ళ ఇల్లు ఎక్కడుంది అని చెప్పైతే అడుగుతారు. అప్పుడే ఏం తెలుస్తుందంటే వెనకాల ఉండే అమ్మాయి కాదు వాళ్ళ కూతురు, ముందర ఉండే అమ్మాయి చేతబడి చేసే ఆమె కూతురు. చేతబడి చేయడం వల్లే వాళ్ళ మొగుడు చనిపోయాడు అని చెప్పి అందరూ అనుకుంటూ ఉంటారు అని చెప్పి అయితే చెప్తారు. ఇంక చివరికి చేతబడి చేస్తున్న వాళ్ళ ఇంటికైతే వెళ్తారు. అంటే ఆ యాప్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అని చెప్పి అయితే స్టార్ట్ అయితే చేస్తారు. ఇంకా తర్వాత వాళ్ళ చుట్టూ అయితే ఉప్పు గీసి అక్కడికి లోపలికి అయితే వెళ్తాడు. అక్కడికి ఆ దయ్యం అనేది వచ్చేస్తుంది. సియాంకకి అది కనపడుతూ ఇట్లా రా అని చెప్పి అయితే పిలుస్తుంది. సో పిలిచి ఇంకా తను వెంటే అయితే వెళ్తుంది. సో అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక ప్లేస్ని అయితే చూపిస్తుంది. ఇంకొక పక్క లోపల తన బావ అయితే లోపలికైతే వెళ్ళి అక్కడంతా చెదరా బడదరా అన్నీ అయిపోయింటాయి. సో అంతా చేతబడి బొమ్మలు అవన్నీ అయితే ఉంటాయి. అవన్నీ అయితే ఫొటోస్ తీసుకొని అక్కడి నుంచి అయితే బయటికి వచ్చేయాలని చెప్పి అయితే అనుకుంటాడు. ఇంకా అంతేకాకుండా తనకి దయ్యం కనిపిస్తుందని చెప్పా కదా, సో దాన్ని ఫాలో అయితే అక్కడ దయ్యం అనేది ఒకటైతే చూపిస్తుంది. అంటే అది అంతా చెత్త అంతా ఉంటుంది. సో అక్కడ ఫోటో అయితే దొరుకుతుంది. మీకు ఇక్కడ నుంచి వెళ్ళొద్దని చెప్పాను కదా, ఎందుకు వెళ్ళారు అని చెప్పి అయితే అనుకుంటారు. ఇంకా అంతలోపే కారులోకి వెళ్ళైతే వాళ్ళు కీస్ వేసుకొని అయితే ఇంకా అంతా
చెప్తారనమాట. సో, బొమ్మలన్నీ చూపిస్తారు. సో, ఇది మామూలు చేతబడి కాదు. ఇది చాలా ట్రైనింగ్ ఉంటే గానీ ఈ చేతబడి మనం చేయలేము అని చెప్పైతే చెప్తది. సో, చెప్పిన వెంటనే వాళ్ళ కాలేజే కాబట్టి మనం వెళ్ళి మన కాలేజ్‌లో అయితే వెతకాలి. ఏమైనా అప్డేట్స్ ఉంటాయేమో అని చెప్పైతే వాళ్ళు వాళ్ళ కాలేజ్‌కైతే వెళ్తారు. సో, వెళ్ళిన వెంటనే జాగ్రత్తగా ఉండండి అని చెప్పైతే చెప్తారు. ఇంకొక పక్క ఏమవుతుందంటే గాన్వో అండ్ నారి ఇద్దరు కలిసైతే వాళ్ళైతే కాలేజీకి వచ్చి చూడాలి అని చెప్పైతే అనుకుంటారు. ఇంకా పాస్‌వర్డ్ ఓపెన్ చేసి చూస్తారనమాట. సో, నారి కూడా కోరికైతే కోరుకొని ఉంటుంది. కానీ ఇంకా నారి ఎందుకు చనిపోలేదు? ఇంకా మిగతా వాళ్ళెందరూ చనిపోతున్నారు ఎందుకు? ఇంతవరకు ఎందుకు బ్రతికుంది? అని చెప్పైతే ఒక క్వెషన్ అయితే వస్తుంది. ఇంకా ఆ తర్వాత నారిని చూపించి మనకైతే ఈ సీరీస్ అనేది ఎండ్ అవుతుంది. రూల్ ప్రకారం 24 హవర్స్ తర్వాత కోరికలు కోరుకున్న వాళ్ళు నెరవేరిన తర్వాత చనిపోతారు. కానీ నారి ఎందుకు చావలేదు? నారి ఫస్ట్‌లో నేను కోరికలు కోరాను, ఇలాంటివి నమ్మను అని చెప్పింది కదా! అసలు నారి కోరిన కోరిక ఏమిటి? సో, నెక్స్ట్ పార్ట్‌లో అయితే తెలుసుకుందాం. మీకెలా అనిపించిందో కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేసేసేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.